ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 6 నెలలు మనం రెడ్ బుక్ అని దాని గురించే మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు కూడా ఎవరైనా అరెస్ట్ అవగానే ఇప్పుడు వాళ్ళు రప్ప అంటే వీళ్ళు రెడ్ బుక్ అన్నట్టుగా ఇలా నడిచింది కదా. ఈ రాజకీయం సరైనది కాదు, ఈ పద్ధతి అనే ఒక మాట ఆయన సంకేతంగా చాలా గట్టిగానే చెప్తున్నారు బీజేపీలో ఉన్నప్పటికీ. రెండవది అవినీతి అనేది లేదని చెప్పలేం, కానీ కొంత దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అదుపు ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది అన్న ఒక మాట కూడా ఆయన చెప్తున్నాడు. మూడవది అమరావతి ఆ పనులు వాటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం, ఇలాంటి వాటిలో కూడా మనం అడ్మినిస్ట్రేటివ్ స్టాండ్ తీసుకోవాలి. వ్యవస్థ అనేది యథాతథంగా నడుస్తుండాలి తప్ప ప్రతిదీ రాజకీయంగా కాకూడదు. గతంలో కేసులు అప్పులు ఇవి వచ్చాయి, అది కూడా చెప్తున్నారు ఆయన. ఉంటే ఇప్పుడు వ్యాపారాలు ఉంటాయండి, వ్యాపారాలుగా చూడండి, అన్నింటినీ పర్సనలైజ్ చేసి ఎవరు ఏం వ్యాపారం చేయాలి ఎవరు ఏం చేయకూడదు అన్నది కూడా మీరు ఎలా చెప్తారు? ప్రజాప్రతినిధులుగా ఎంతవరకు ఉండాలో అంతవరకు చూడండి. అన్నిటికంటే ముఖ్యంగా సుజనా చౌదరి చెప్తుంది వారసత్వ రాజకీయాలు మంచిది కాదు. వారసత్వ రాజకీయాలు అనేవి ప్రతిదీ ఆ కోణంలో కనుక వెళ్తే ఇది ముగియదు. ప్రజాస్వామ్యం కాబట్టి ఆ పార్టీలు ప్రజల తీర్పులు వాటి ప్రకారం వెళ్ళాలి కాబట్టి